భార్య యొక్క పని మనిషి. ఒక గ్రామంలో చందు అనే పేరు గల ఒక అబ్బాయి ఉండేవాడు. తనకు కొద్ది రోజుల ముందే వివాహం జరిగింది. తన సుఖవంతమైన జీవితాన్ని కలలు కనేవాడు. సునీత, చెప్పండి. బాబాయ్, ఎందుకు అంతలా సిగ్గుపడుతున్నావు? నువ్వు ఇలాగే సిగ్గుపడితే ఉన్న ట్రైన్ వెళ్ళిపోతుంది తెలుసా? హే ఊరుకోరా, పారిపోయి ఇక్కడి నుంచి. నీకు తెలీదా పెద్దవారు మాట్లాడుతున్నప్పుడు చిన్నవారు మధ్యలో మాట్లాడకూడదని? పారిపోయి ఇక్కడి నుంచి. బాబాయ్ వెళ్తున్నాను. పిన్ని కొంచెం చూసుకో తనను, మళ్ళీ తన ట్రైన్ కూడా వదులుకుంటాడేమో. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, లేదంటే నీ గురించి నాన్నగారికి చెప్తాను. ఏంటి, మీరు ఆఫీస్కు వెళ్లే దారిలో నన్ను కూడా వదిలేస్తారా? తప్పకుండా. ఇంకా ఏమైనా మాట్లాడాలా మీరు? లేదండి. దాని తర్వాత చందు మరియు సునీత బైక్ పై కూర్చొని సునీత పుట్టింటికి చేరుకున్నారు. అక్కడి నుండి చందు తన ఆఫీస్కు బయలుదేరాడు. సునీత గారు. చెప్పండి. మావయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. అవునా? మీ అమ్మగారు ఎలా ఉన్నారు? తను కూడా బాగుంది. అచ్చా అదే, ఇది చాలా మంచి విషయం. మీ అన్నగారు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అలాగే ఎప్పుడు వస్తున్నారు మీరు? నేను ఈరోజు ఇక్కడే ఉంటాను. అది అమ్మగారు చెప్పారు ఉండమని, అందుకని. అవునా? సరే అయితే. అండి, అమ్మ పిలుస్తుంది. నేను వెళ్ళనా? మనసైతే నిన్ను ఆగమంటోంది. అండి, మంచిది. జాగ్రత్త ఉండండి. బాయ్. అండి, ఇంకా మీరు కూడా బాయ్. సునీత చందులు ఇద్దరు ఫోన్లో అయితే మాట్లాడుకున్నారు. కానీ చందు రాత్రి మొత్తం మేల్కొనే ఉన్నాడు. హే కుమారుడా, ఎందుకు అంతలా నిస్సాయంగా ఉన్నావు? ఏం లేదమ్మా. అయితే నాకు తెలుసుకోవాలనుంది, అసలు నీ మనసులో ఏం జరుగుతుందని. ఏం నడుస్తుంది? అరే కుమారా, ఫాగ్ నడుస్తుంది, ఫాగ్. అయిపోయింది అమ్మ మీది. ఈ జోకు చాలా పాతదైపోయింది. నన్ను వెళ్ళనివ్వు, నాకు ఆఫీస్కి ఆలస్యం అవుతుంది. అరే కుమారా, నాకు తెలుసు. నీ భార్యపై అంతగా మనసు పారేసుకోవద్దు. ఏంటమ్మా నువ్వు కూడా? చందు అయితే ఆఫీస్కి అయితే చేరుకున్నాడు, కానీ ధ్యాస మొత్తం తన భార్యపైనే ఉంది. మిస్టర్ చందు, మీకు వినిపిస్తుందా? ఇది ఆఫీస్, మీ ఇల్లు కాదు. సారీ బాస్. ఇకపై ఇలా ఎప్పుడు జరగకూడదు. నేను కూడా అదే అన్నానురా వెధవ నీతో. ఎస్ సార్. ఆ మంత్లీ రిపోర్ట్ స్టేటస్ ఏంటి? అరే, ఈ రిపోర్ట్ అయితే రెడీ కాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? చందు, స్టేటస్ ఏంటి మంత్లీ రిపోర్ట్ది? అది సార్, అది కాదు, మంత్లీ రిపోర్ట్. సార్, మంత్లీ రిపోర్ట్ మీకు ఈరోజు పంపిస్తాను. ఓకే. పని చేస్తూ చేస్తూ సాయంత్రం అయ్యింది. ఇంకా వెళ్ళాల్సిన సమయం వచ్చింది. కానీ ఇంకా రిపోర్ట్ పని మాత్రం పూర్తి కాలేదు. చందు, నువ్వు నాకు రిపోర్ట్ ఇవ్వాల్సింది కదా? సార్, అది నా ఆరోగ్యం సరిగ్గా లేదు, కానీ నేను మెయిల్లో పంపిస్తాను. సరే, ఈ రోజుకి నేను నిన్ను వదిలేస్తున్నాను, కానీ ఇక ముందు ఇలా జరగకూడదు. ఎస్ సార్. పని పూర్తయిన వెంటనే చందు ఇంటికి బయలుదేరాడు. వచ్చేశాడు నా కొడుకు. మేము అందరం నీ కోసమే ఎదురు చూస్తున్నాము. ఎందుకింత ఆలస్యమైంది కుమారా? అది అమ్మ ఈరోజు చాలా పని ఉండింది, అందుకనే ఆలస్యమైంది. అవునా? సరే. కుమారా, తనని ఒకసారి చూడు. తన పేరు శంభు. తను సునీత వాళ్ళ ఊరి నుండి వచ్చాడు. ఊరి నుండి. మీరు సునీత గారి సోదరుడా? లేదు నా కుమారా, తాను సోదరుడేం కాదు. తన వాళ్ళ పని మనిషి. ఏమైంది బావగారు? ఏం లేదు. కుమారా,
సునీత ఇలా చెబుతూ ఉంది. తన ఇంట్లోనే శంభు పేరుగాంచిన వంటవాడని, తనను పని మనిషిగా కాదు కొడుకుగా భావిస్తారని. అయితే శంభు పనైతే చేస్తారు కదా? అవును బావగారు, నాకన్ని పనులు చేయడానికి వచ్చు. ఇల్లు ఉడవడం నుండి వంట చేయడం కూడా వచ్చు. హహ, అవునా? చాలా మంచిది కుమారా. అమ్మా, మీరు ఆందోళన పడకండి. నేను వచ్చాను కదా, ఇక మిమ్మల్ని ఇంకా మీ అందరినీ చాలా బాగా చూసుకుంటాను. ఆ, ఆ, అలా అయితే చాలా మంచిది. మొత్తం పని తనతోనే చేయిస్తాను. చందుకి అసలు అర్థం కాలేదు, తనకు మంచి రోజులు కాకుండా చెడు రోజులు వస్తున్నాయని. అమ్మా, నాకు చాలా చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏం చేశారు? హానా కుమారా, తినడానికి అయితే వంట చెయ్యనే లేదు. ఏంటి? అసలు ఎందుకు? అరే కుమారా, ఆందోళన ఎందుకు పడుతున్నావు? శంభు వచ్చాడు కదా, ఇప్పుడే వంట పనులన్నీ పూర్తి చేసేస్తాడు. మంచిది సోదరా, కొంచెం త్వరగా. సరే సోదరా, అయితే ఏం వండాలి? ఏదైనా తొందరగా రెడీ అయ్యేది. అవునా, ఏదైనా అంటే ఏది? అరే సోదరా, ఏదైనా కర్రీ వండేసాయి. సరే, పన్నీర్ వండేసాయి. బావగారు, పన్నీర్ అయితే ఇంట్లో లేదు, సంత నుండి తీసుకురావాల్సిందే. అవునా, అయితే ఆలు పరోటా వండేయి. బావగారు, ఆలు పరోటా చేసే అంత శక్తి లేదు నాలో. ఏంటి అసలు వీడు? ఏదైనా వస్తుందా రాదా అసలు వీడికి? నా బ్రెయిన్ మొత్తం తినేశాడు. సోదరా, నీకు ఏం వచ్చో అదే వండేసి. ఇలా చెప్పొచ్చు కదా ముందే. ఊరికేనే మీ టైం ఇంకా నా టైం అంతా వేస్ట్ చేశారు. అమ్మా, చూస్తున్నావా తనను? మన మీదే అరుస్తున్నాడు. నేను తనకి ముందే చెప్పాను ఏదైనా వండమని. అరే కుమారా, చందు చిన్నోడు కదా, వదిలే, క్షమించేసే తనను. అరే పిల్లల్లారా, ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకు ఏడుస్తున్నారు? అరే సునీత, నువ్వెందుకు ఏడుస్తున్నావు? మీరు శంభుని తిట్టారు, నాకు అది నచ్చలేదు. అరే మొదట మీరు ఏడవకండి, నేను తట్టుకోలేను. రెండవది, నేను శంభుతో ఒకే మాట చెప్పాను, ఏదైనా వండమని, అంతే కదా. శంభు పని నుండి తప్పించుకోవడానికి ఇలాంటి ఒక్కొక్క ఉపాయాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. శంభు, ఓ శంభు, ఒకసారి ఇక్కడికి రావా? చెప్పండి, ఏం చేయాలి? కొంచెం నీళ్లు తీసుకురా. విను శంభు, పకోడీ తినాలనిపిస్తుంది అకస్మాత్తుగా. రోజంతా తినడం తప్ప మరేమైనా పని ఉందా లేదా మీకు? ఏమన్నావు? ఏమీ లేదు. సునీత, చందు వాళ్ళ అమ్మ బాజారుకు వెళ్లారు. ఇంకా చందుకి అనిపించింది ఇదే సమయం శంభుని దారిలో పెట్టడానికి. ఈ విధంగానే శంభు చేత పనిని చేయించసాగాడు. అప్పుడు చందు శంభుతో ఇలా అన్నాడు. శంభు, నువ్వు ఇంతలా పని చేస్తావు, కానీ నీకు అనిపించదా మిగతా పిల్లల్లాగా ఆడుకోవాలని, టీవీ చూడాలని? బావగారు, నాకు చాలా అలా అనిపిస్తూ ఉంటుంది. అవునా, అయితే ఇంకేంటి, వెళ్ళి టీవీ చూడు, ఇంకా హాయిగా ఈ పకోడీలు కూడా తిను. ఇప్పుడు శంభు హాయిగా టీవీ చూస్తూ పకోడీలు కూడా తింటూ ఉన్నాడు. అప్పుడు అకస్మాత్తుగా సునీత ఇంకా చందు వాళ్ళ అమ్మ ఇద్దరూ వచ్చేశారు. అరే శంభు, ఇదేం చేస్తున్నావు నువ్వు? శంభు, నువ్వు కార్టూన్ చూస్తున్నావా? నేను అనుకోలేదు నువ్వింతలా పని దొంగవని. సోదరి, అమ్మా, ఇదంతా నేను చెయ్యలేదు. నువ్వు చేయలేదంటే ఇంకెవరు చేశారు? మమ్మల్ని పిచ్చి వాళ్ళని చెయ్యకు. నువ్వు నన్ను సిగ్గుతో తలదించుకునేలా చేశావు. కానీ సోదరి, నీకెలాంటి సోదరి లేదు. వెళ్ళు ఇక్కడి నుంచి. నువ్వు అమ్మా నాన్నలకు నీ గురించి మొత్తం చెప్పేస్తాను. ఇప్పుడే వెళ్ళిపో ఇక్కడి నుంచి.
చాలా ఎక్కువ చేశాడు. ఇప్పుడు అర్థమైందా తెలివి ఉపయోగిస్తే ఏమవుతుందో అని. శంభు చేసిన పనికి కోపగించిన సునీత తనను ఇంటి నుండి వెళ్ళగొట్టింది. దానితో చందు చాలా సంతోషించాడు. కానీ తనకు ఈ సంతోషం కూడా ఎక్కువ రోజులు లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇంటి పని మొత్తం తనకే చేయాల్సి వచ్చింది. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.